అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ అండ్ అసలు హెల్తీ అనమాట. చాలా చాలా హెల్తీ రెసిపీ. ఈ స్వీటు రోజు పరగడుపున ఒక్క స్పూన్ తిన్నారంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటెమ్స్‌లోంచి నువ్వులొక్కటి తప్పించి మంచిగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా! ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకొని పొద్దున్నే ఒక స్పూన్ తిన్నారంటే బేబీ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. మంచి కలరొస్తారు పిల్లలు. ఈ స్వీట్ కోసం ముందుగా ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు మినపగుళ్ళు వేసి అవి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్ వేద్దాం. సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు మాత్రం ఎక్కువ ఫ్రై కాకూడదనమాట. వెంటనే మాడిపోతాయవి. అందుకే నేను ఒక్క నిమిషం మాత్రమే గ్యాస్ ఉంచి ఆఫ్ చేశా. తర్వాత ఆ హీట్‌కే నువ్వులు మంచిగా ఫ్రై అయినాయి. ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి టర్న్ చేసుకుందాం. ఇవి చల్లారుతాయని మనం కొబ్బరి ఫ్రై చేసుకునేసరికే, కొబ్బరిలో పచ్చి తేమ పోవడానికి ఇలా ఫ్రై చేశామంటే, మనం చేసే స్వీట్ కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. లైట్‌గా ఫ్రై అయిన కొబ్బరిని కూడా పక్కకి తీసుకొని, ఒక బాండీ పెట్టి అందులో పటిక బెల్లం వేద్దాం. కొన్ని వాటర్ పోసి, ఈ పటిక బెల్లం తీగ పాకమొస్తే సరిపోతుంది. ఈ స్వీట్‌ని మనం పట్టిక బెల్లం కానీ, బెల్లంతో కానీ ప్రిపేర్ చేశామంటే 6 మంత్స్ తర్వాత బేబీస్‌కి కూడా పెట్టొచ్చు. మంచి హెల్తీ ఫుడ్. పటిక బెల్లం పాకం వచ్చేసిన తర్వాత దించి పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ పొట్టేమి తీయొద్దు. పొట్టుతోనే వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం చిన్న మిక్సీ జార్‌లో వేసి పట్టామంటే మెత్తగా పిండైపోతుంది. ఇలా కొంచెం పెద్ద మిక్సీ జార్‌లో వేసామంటే బరకగానే వస్తుంది. ఇవన్నీ నలిగిన తర్వాత ఒక కప్పు గుమ్మడి గింజలు వేసి అవి కూడా ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. మనం కొబ్బరి వేయకుండా ఈ పొడిని చిన్న మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పట్టుకున్నామంటే ప్రోటీన్ పొడిలా పాలల్లో వేసుకొని పొద్దున్నే తాగొచ్చు. పిల్లలకిచ్చినా కానీ చాలా మంచిది హెల్త్‌కి. నేను స్వీట్ ప్రిపేర్ చేయడానికి కాబట్టి కొంచెం బరకగా పట్టా. మెత్తగా పట్టారంటే ప్రోటీన్ పొడిలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొడిలో కొంచెం గుమ్మడి గింజలు వేసి కలుపుదాం. తరువాత అదే మిక్సీ జార్‌లో మనం ముందే లైట్‌గా ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇది కొబ్బరి పైనున్న పొట్టు తీసేసా కదా నేను. మీరు తీయాల్సిన అవసరం లేదు. తీయకుండా కూడా ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి, కొబ్బరి వేసి లైట్‌గా ఫ్రై చేద్దాం. కొబ్బరిలో తేమంతా పోయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పిండిని వేయాలి. నేనైతే ఈ పిండి సగమే వేస్తున్నా. సగం మెత్తగా పొడి పట్టేస్తా మళ్ళీ ప్రోటీన్ పొడిలాగా పాలల్లో వేసి ఇవ్వడానికి. కొబ్బరి, మనం వేసిన పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కొంచెం బరకగా ఈ పొడిని పట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే వారానికొకసారి ఒక కొబ్బరికాయేసి ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకొని పొద్దున్నే తినొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్‌ని కూడా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తారు కదా! ఇవన్నీ విడివిడిగా అంటే అస్సలు తినబుద్ధి కాదు. తినలేము. ఇలా స్వీట్‌లా ప్రిపేర్ చేసుకున్నామంటే మార్నింగ్ ఒక్క స్పూన్ తింటే చాలు మంచి ప్రోటీన్ అందుతుంది. కొబ్బరి పిండి బాగా కలిసిన తరువాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పటిక బెల్లం పాకం ఉంది కదా! అది వేసి ఇదంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అసలు ఈ స్వీట్ ముఖ్యంగా తినాల్సిందైతే ఎదిగే ఆడపిల్లలు. ఆడపిల్లల్లో ఈ కాల్షియం లోపం, విటమిన్స్ లోపం, హార్మోన్స్ లోపం వలన ఎక్కువగా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఎదిగే పిల్లలకి మనం పొద్దున్నే క్యారెట్, బీట్రూట్ జ్యూసు అలానే ఇలా డ్రై ఫ్రూట్స్‌తో ఏదైనా స్వీట్‌లా కానీ, లడ్డూలా కానీ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి కొంచెం హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళమవుతాం. తరువాత ప్రెగ్నెన్సీ అనే కాదు, డెలివరీ అయిన తర్వాత కూడా త్వరగా కోలుకోవాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే బేబీస్‌కి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళైతే ఈ స్వీట్ మంచిగా తిన్నారంటే చక్కగా పాలు పడతాయన్నమాట.
కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి తింటే పాలు తొందరగొస్తాయి. పాలు సరిపోని పిల్లలకు కూడా మంచిగా ఈ స్వీట్ పెడితే మదర్‌కి పాలు పడి పిల్లలకి పాలు కూడా సరిపోతాయి. ఈ మధ్యలో మెయిన్‌గా అందరికీ ఉన్న ప్రాబ్లమ్ అయితే ఎయిర్ ఫాలు. హెయిర్ ఫాల్ కాకుండా కంట్రోల్ చేయాలి అంటే మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇలా మంచి స్వీట్ తయారు చేసుకొని మార్నింగ్ తిన్నామంటే హెయిర్‌లో గూడా గ్రోత్ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని బాగా దగ్గరికొచ్చే వరకు కలిపామంటే స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఇది అందరూ తినొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. హెల్తీ ఫుడ్ అనమాట. దీనిని చక్కగా లడ్డూలా ప్రిపేర్ చేసి స్కూల్‌కెళ్ళే పిల్లలకి కూడా రోజుకొక లడ్డూ ఇచ్చామంటే మంచిగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ ఏవి రాకుండా ఉంటాయి. మనం బయట కొనే ప్రోటీన్ పౌడర్ కన్నా ఇది చాలా మంచిది. మనం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ అందులో ఇది కూడా అనుకోని ఒక 100, 100 గ్రాములు అన్ని ఐటెమ్స్ తెచ్చుకొని ఈ పౌడర్ చేసి పెట్టి పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా ఇచ్చామంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అందించిన వాళ్ళమవుతాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.